హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ప్రార్థన గురించి వివరణ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట ప్రార్థన అంటే ఏమిటి అనేది చూద్దాం. ప్రార్థనలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి దేవుణ్ణి స్తుతించడం, రెండు దేవునితో మాట్లాడడం. అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం స్తుతిస్తాము. అంటే ఆయన మనకు చేసిన మేలులకు, ఆయన మన పట్ల చూపుచున్న కృపలకు మనం కృతజ్ఞతగా మనం దేవుణ్ణి స్తుతిస్తాము. మరొకటి మన విన్నపములను, అవసరతలను, ప్రజలు మరియు ప్రభుత్వాల యొక్క బాగోగులను గూర్చి మనం అడుగుతాం. ఇలా రెండు విషయాలను మనం ఈ ప్రార్థనలో ప్రస్తావిస్తాం. ఇక ప్రార్థన అనేది క్రైస్తవుల జీవితంలో చాలా ప్రధానమైంది. ఈ ప్రార్థన అనేది లేకపోతే క్రైస్తవులు దేవుని దృష్టిలో ఆరిపోయినట్లే, అంటే దేవుని దృష్టిలో చనిపోయినట్లే. ఎందుకో ముందుకు వెళ్తూ మనం ఆలోచిద్దాం. దీనికి బైబిల్లో నుండి మనం సమాధానంను, సందర్భాలను కూడా చూద్దాం. పాత నిబంధన నుండి భక్తులు ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు జీవితంలో మొదట దేవుణ్ణి ప్రార్థించందే వారు ఏ పని కూడా మొదలు పెట్టేవారు కారు. అంతేకాదు, ప్రార్థన అనేది వారి జీవితంలో ఒక పార్ట్గా మారిపోయింది. దావీదు దినంనకు 7 మార్లు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా దానియేలు కూడా ప్రార్థిస్తే రాజు శిక్షిస్తాడు అని తెలిసినా తాను యెరూషలేం వైపు కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయుచూ వచ్చినట్లుగా మనం దానియేలు గ్రంథంలో చూడగలం. ఇలా ఎందరో భక్తులను మనం చూడగలం. ఇలా ప్రార్థన చేసిన భక్తులు ఆదికాండం నుండి ప్రకటనల గ్రంథం వరకు మనం ఎంతో మందిని చూస్తాం. ఈ ప్రార్థన అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఆదాము హవ్వలకు హేబేలు స్థానంలో షేతు పుడతాడు. షేతునకు ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అప్పటి నుండి భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఇక క్రొత్త నిబంధన కూడా మన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించడం మనం చూస్తాం. ఈ విషయం మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూడవచ్చు. ప్రార్థనలో ఏ విషయాలను చేయాలో, ఎలా చేయాలో ఒక స్కెలిటన్ ఈ ప్రార్థన. అంటే చాలామంది ప్రార్థన ఎంతసేపు చేయాలో, ఎలా చేయాలో తెలియని వారికి ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను మనం చూసి దానిలో ఉన్నటువంటి పాయింట్లను బేస్ చేసుకొని మనం ప్రార్థిస్తే అది ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థనగా మనం చెప్పవచ్చు. చాలామంది ప్రార్థన అంతసేపు చేయనవసరం లేదండి, ఎక్కువసేపు చేయడం వలన దేవుడు చిరాకు పడి అసలు వినడు అనేవారు కూడా లేకపోలేదు. దీనికి వారు చూపించే రిఫరెన్స్ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. ఈ వచనాన్ని చూపించి ఇదిగో విస్తరించి మాట్లాడుట వలన దేవుడు వినడు అని ఈ రిఫరెన్స్నే చూపిస్తారు. అంతేకాదు, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు, మీరు అడగకపోయినా దేవుడు మీకు ఇస్తాడు అని అంటారు. ఇలా ఈ వచనాన్ని చూపించి ప్రార్థన చేయనవసరమే లేదు అని అనేవారు కూడా నేటికి ఈ సమాజంలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రార్థన చేయవద్దన్నాడా అనేదాన్ని మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనాన్ని మరొకసారి చూద్దాం. నీవు ప్రార్థన చెయ్యునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకకుండా చూసుకొనమని దేవుడు చెప్తుంటే ప్రార్థననే వద్దను వారు ఒక్కసారి దీనిని గమనించాలని నా విన్నపం. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే వ్యర్థమైన మాటలు ప్రార్థనలో పలకకూడదని, అలా వ్యర్థమైన మాటల చేత ఎక్కువసేపు ప్రార్థించకూడదని దేవుని యొక్క ఉద్దేశముగా కనబడుతుంది. కానీ ప్రార్థననే వద్దనే వారు ఒకసారి ఈ యొక్క వచనాన్ని మరొకసారి మీరు చదవాలని నేను అనుకుంటున్నాను. ఇక యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థించవలేనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని చెప్పి మాట మాటకి విసిగించేది. అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈమె మాట మాటకి వచ్చి గోజాడుకుండునట్లు ఈమెకు న్యాయము తీర్చెదనని తనలో తాను అనుకొనెను. అంటే విసుకక నిత్యము ప్రార్థించమని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, కానీ వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అని అంటున్నారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు వారే ప్రార్థనకు పెద్దపీట వేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక ప్రార్థన అనేది ఎందుకు చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలో కొన్ని పాయింట్లను మనం చూద్దాం. ఆ పాయింట్లను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రార్థన యొక్క పవర్ ఏంటో, శక్తి ఏంటో ఈ పాయింట్ల ద్వారా మనం నేర్చుకోవచ్చు. మొదటి పాయింట్ మార్కు సువార్త 14వ అధ్యాయము
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. అసలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి అని. అసలు శోధన అంటే ఏమిటి? శోధనలో మరలా 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి మన శరీరాన్ని కృంగదీసే శోధన, రెండోది మనసును కృంగదీసేది లేదా పాడు చేసేది. కొన్ని శోధనలు శ్రమల రూపంలో, నష్టాల రూపంలో వస్తాయి. అవి శరీరాన్ని కష్టపెట్టి మనసును గాయం చేస్తాయి. కానీ మన మనసును చెరిపేసే శోధించే శోధనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒక సినిమాను మనం చూస్తాం. అందులో కొన్ని సంగతులు అనగా హీరోయిన్ లేక హీరో వేసుకున్న వస్త్రములు, వారి శరీరాకృతి ఇలాంటివి సినిమా అయిపోయిన తర్వాత కూడా మన మెదడులో అలాగే తిరుగుతూ ఉంటాయి. మనం వాటిని మర్చిపోలేం. రాత్రుళ్ళు కూడా అవే మనకు జ్ఞాపకాలుగా కలలుగా వస్తూ ఉంటాయి. ఇవి మన మనసుకు వచ్చే శోధన. ఎంత వద్దనుకున్నా సరే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవి మనలను శోధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మన శరీరాన్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. ఇంకా అవమానాల లాంటివి, మనలను దుఃఖపరిచే సన్నివేశాలు కూడా మనలను శోధిస్తూ ఉంటాయి. ఇలా రకరకాలుగా మనలను దేవుని నుండి దూరం చేయడానికి అపవాది మనకు ఎరలు వేస్తూ ఉంటాడు. ఇక అపవాది మనలను పట్టుకోవడానికి 3 రకాల ఆయుధాలు వాడు వేస్తాడు. 1 ధనము, 2 స్త్రీ లేక పురుషుడు, 3 పదవి లేక అధికారము. ఇలా ఏదో ఒక చోట వాడు మనల్ని పట్టుకొని ఆనందపడిపోతాడు. హబకుకు రాసిన గ్రంథంలో 1 గాలము వేస్తాడు, 2 ఉరులు వేస్తాడు, 3 వలలు వేస్తాడు. గాలము అనగానే ఏదో కాదు. ఆ గాలంనకు చివర ఎర అనేది ఉంటుంది. ఆ ఎరను చూసి గాలంను చూడకుండా మనము గాలంలోకి పడిపోతూ ఉంటాం. అంటే ఆ గాలం ఏదో కాదు, దానినే పదవి అంటాం. పదవిని వాడు ఎరగా వేస్తాడు. ఇక రెండవ దాన్ని మనం చూస్తే ఉరి అంటే ఏదో కాదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము ప్రకారము ధనమునే ఉరి అని అక్కడే రాయబడి ఉంది. ఇక 3వది మనం చూస్తే వల అనగానే స్త్రీగా ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము మనం చూడవచ్చు. ఇలా వాడు ఏదో ఒక దాని వలన మనలను మోసం చేస్తూనే ఉంటాడు. అందుకే యేసు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. మెలకువ అనే దానిని కూడా మరలా 2 విధాలుగా చెప్పవచ్చు. 1 నిద్రపోకుండా ఉండటం, 2 అలర్ట్గా ఉండటం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనాన్ని మరలా చూస్తే పేతురును తనతో కూడా ఉన్నవారును నిద్రపోతూ ఉంటే పేతురు నీవు నిద్రపోతున్నావా అని పేతురును పాయింట్ చేస్తున్నాడు. అంటే పేతురు సంఘానికి ప్రారంభకుడు. సంఘమును ఆ బండ మీద దేవుడు కట్టాలి అనుకుంటున్నాడు. అలాంటి పేతురు నిద్రపోతూ ఉంటే క్రీస్తు వారు దుఃఖముతో మాట్లాడుతున్న మాట, ఒక గడియైనను మేల్కొని ఉండలేవా అని అంటున్నారు. పేతురు స్థానంలో ఈరోజు సేవకులు అనేవారు ఉన్నారు. సేవకులు నిద్రపోతే మంద పరిస్థితి ఏంటి? అపవాది వచ్చి వారిని నాశనం చేస్తాడు. పేతురుకు కూడా యేసుక్రీస్తు వారు 2 పనులను అప్పగించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 16-18 వచనాలను చూస్తే పేతురు నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. ఈరోజు కాపరి మందను అపవాది పాలు కాకుండా కాపాడాలి. అదే సమయంలో మంచి మేతగల చోట ఆ మందను మేపాలి. అంటే మంచి వాక్యంను పెట్టి వాటిని తృప్తిపరచాలి. మొదట పని కాచే పని. ఈ పని ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇస్తుంది. 3 సార్లు కూడా యేసుక్రీస్తు వారు పేతురుని లేపినా పేతురు నిద్రపోతూనే ఉన్నాడు. ఫలితముగా పేతురు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. వాటిని మనం చూద్దాం. ప్రార్థన లేకపోతే మనిషి సాటి మనిషి కూడా చెప్పే స్థాయికి వెళ్ళిపోతాడు. అలజడి, కోపము, నిరాశ, నిస్పృహ ఇలాంటివి అన్నీ కూడా మనిషి జీవితంలోకి వస్తాయి. అదే జరిగింది పేతురు జీవితంలో. 18వ అధ్యాయము 10వ వచనంలో పేతురు యేసును బంధించడానికి వచ్చిన సైనికునిపై కత్తి దూసి తన చెవిని నరికివేస్తాడు. ప్రార్థన అనేది లేకపోవడం వలన మొట్టమొదటిగా పేతురు అనుభవించిన శోధన కత్తి దూసి ఇతరులను గాయపరిచే స్థాయికి వెళ్ళిపోతాడు. అదే 18వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే యేసు ఎవరో తెలియదని అతను అబద్ధం ఆడే పరిస్థితి. 3 సంవత్సరాలకు పైగా యేసుక్రీస్తు వారితో ఉన్న పేతురు యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాల్సి వస్తుంది. యేసుక్రీస్తు వారిని అరెస్టు చేసిన సందర్భంలో ఆయనతో పాటు నడవాల్సినటువంటి పేతురు వెనుకబడి దూరం నుండి వెనుకగా వచ్చుచున్నాడు. ఎప్పుడు చూసినా పేతురు గారు శిష్యులందరికంటే ముందుగా ఉంటూ యేసుక్రీస్తు వారితో సమానంగా నడిచేటువంటి పేతురు లూకా సువార్త 22వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తే వెనుకబడి దూరంగా ఉండి వెనుక వస్తున్నట్లుగా మనం చూడగలం.
ఇక యేసును సిలువ వేసిన తర్వాత ఆయన మరలా వస్తారని లేస్తారని తెలిసినా మరలా చేపలు పట్టడానికి లోకంలోనికి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనంలో చూడవచ్చు. ఇక చేపల కోసం వల వేసిన కాలి వలలే వచ్చాయి, అంటే వట్టి చేతులతోనే ఉన్నాడు. ప్రార్థన లేకపోవడం వలన పేతురు తన జీవితంలో ఏమీ కూడా సంపాదించుకోలేకపోయాడు. ఇక యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేకపోయిన వాడిగా గుడ్డివాడిగా మనకు కనిపిస్తాడు. అదే 21వ అధ్యాయంలో మరొక పాయింట్ మనం చూస్తే యేసును గుర్తుపట్టిన తర్వాత తాను దిగంబరిగా ఉన్నానని గమనిస్తాడు. అదే 7వ వచనంలో చూస్తాం. ఇలా ప్రార్థన చేయకపోవడం వలన పేతురు శోధనలో ఎలా పడిపోయాడో మనం గమనించగలం. జాగ్రత్తగా ఆలోచించండి. ఆనాడు ఏదెను వనంలో ఆదామును పెట్టినప్పుడు కూడా తోటను కాయుటకు, తోటను సేద్యము చేయుటకై పని అప్పగించినట్లుగా మనం చూడగలం. తోట అంటే ఏదో కాదు, అదే సంఘము. ఆ సంఘాన్ని కాయడము, ఆ సంఘానికి నీరు పట్టడం అనే ప్రాముఖ్యమైనటువంటి పనికి ఆదామును నియమించినట్లుగా మనము ఆదికాండంలో చూడగలం. ఇక రెండవ పాయింట్ను మనం చూస్తే కుటుంబంను, సంఘంను దారిద్ర్యం నుండి తప్పించడానికి ప్రార్థన అవసరం పడుతుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో సోమరి ఎందాక నిద్రించెదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించెదను, ఇంకా కొంచెం కునికెదనని నీవు అనుకుంటివా? దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రము నీ ఇంటికి వచ్చును అని అంటున్నాడు. దరిద్రము అనేది మన ఇంటికి రాకుండా ఉండాలి అంటే మనము మెలకువగా ఉండి నిద్రను తగ్గించుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక 3వ పాయింట్ను మనము చూస్తే ప్రార్థన అనేది మనకు దైవభక్తిని నిర్దిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము, ప్రాక్టీస్ చేయాలి అంటున్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి అంటున్నారు. నేడున్న టీవీ సీరియల్స్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా అనేకమైనటువంటి వాటిలో అపవిత్రమైనటువంటి వాటిని చూస్తూ అపవిత్రమైనటువంటి వాటితో సంభాషిస్తూ ముచ్చట్లను పెట్టుకొను సమయాన్ని, విలువైనటువంటి కాలాన్ని మనము వృధా చేసుకుంటున్నాం. అందుకే 4వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నారు, శరీర సంబంధమైన సాధకము, అలవాటు అంటే ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్ ఇలాంటివి కొంతమట్టుకు మనకు ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి కాలమునకు రాబోవు జీవము విషయంలోనూ గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నారు. దైవభక్తి చేయడం మనము అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఇక 4వ పాయింట్ మనం చూస్తే ప్రార్థన అనేది ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన అనుభవాన్ని మనకు ఇస్తుంది. అంటే దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడే మంచి అనుభవాన్ని ఇస్తుంది. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 12వ వచనంలో ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన మోషే వంటి వాడు ఎవడునూ లేడు అని, ఒక మోషే గూర్చి ముఖాముఖిగా ఎరుగునటువంటి తనను గూర్చినటువంటి సాక్ష్యము దేవుడే మనకు ఇస్తున్నాడు అంటే నిజంగా మోషే ఎంతలా దేవునితో మాట్లాడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో కూడా అంటున్నారు కదా, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మీరు ఊహించలేని కార్యాలు మీ జీవితంలో ప్రార్థన వలనే జరుగుతాయి. అందుకే అంటున్నారు పెద్దలు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని. మన పరిస్థితులు మారాలి అంటే ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. ఇక అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము 5వ పాయింట్. ప్రార్థన జరగబోయే లేదా రాబోయే ప్రమాదాల నుండి మనలను తప్పిస్తుంది. ఈ భూమి మీద అనేకమైనటువంటి దిగుళ్ళు, అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, వస్తున్నాయి. అంతేకాదు భయంకరమైన క్రీస్తు రెండవ రాకడకు ముందు జరగబోయే ఈ శ్రమల నుండి తప్పించడానికి కూడా, మరియు గొర్రెపిల్ల ఉగ్రత దినమునందు తప్పించుకొనడానికి ఈ ప్రార్థన మనకు సహకరిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తివంతులగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. రాబోయే ప్రమాదాన్ని తప్పించుకొనడానికి దేవుడే అంటున్నాడు, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయనే చెప్తున్నారు. ప్రకటనల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినమందు మీరు తప్పించుకొనుటకు ఈ ప్రార్థన మీకు ఉపకరిస్తుంది అని చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పేయొచ్చు. అంతెందుకు, యేసుక్రీస్తు వారు కూడా రాత్రి కూడా ప్రార్థించేవారు, పగలంతా ప్రకటించేవారు. పగలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని బాగు చేయాలి, ఎక్కడ వాక్యం అవసరత ఉందో ప్రతి విషయాన్ని కూడా రాత్రి ప్రార్థనలో ఆయనకు బోధింపబడేది. పగలంతా వాటి కోసం ఆయన కష్టపడేవారు.
ఇతరుల కోసమే కాదు తన నిమిత్తము తాను కూడా ప్రార్థించుకునేవారు. అందుకే రాత్రి తండ్రి చెప్పినటువంటి ఆ పనిని నిర్వహించడానికి, నా తండ్రి పని నిర్వహించుటయే నాకు నిజమైన ఆహారమని ఎన్నో మార్లు తన ఆహారాన్ని సైతం పక్కన పెట్టి పని నిమిత్తము అహర్నిశలు కష్టపడినట్లుగా మనం చూడగలం. ఇక యేసుక్రీస్తు వారు తన నిమిత్తము కూడా తాను ప్రార్థన చేసుకున్న సంఘటనలు కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయము 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి తప్పించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు లాంటి వారే ప్రార్థించవలసిన అవసరత ఉంటే మరి మనకు ఇంకెంతో ఉంది. 24 గంటలు దేవుడు మనకిస్తే మనం దేవునితో గడిపే సమయం ఎంత? నిన్ను నీవు రక్షించుకోలేకపోతే ఇతరులను నీవు ఎలా రక్షించగలవు? మొదట మన ఇంటిని మనలను మనము కట్టుకుందాం. చల్లారిపోయిన మన దీపాన్ని మరలా వెలిగించుకుందాం. ఒక చిన్న మాట, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన ప్రార్థన దేవునికి ధూపము లాంటిది అని అంటున్నారు. మనము చేతులెత్తుట దేవునికి నైవేద్యము అంటున్నారు. మీరు ప్రార్థన చేస్తే దేవునికి ధూపం వేసినట్లే, దేవుని సన్నిధిలో మీరు ఆ దీపాన్ని వెలిగించినట్లే. అందుకే ప్రకటనల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఈ అద్భుతమైన మాటకు ఒక అద్భుతమైన సంఘటన మనకు కనిపిస్తుంది. దేవుని దగ్గర ఎప్పుడు వెలుగుతున్న ధూపాంతులు మనకు కనిపిస్తాయి. అవి ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటాయి. అవేంటో మీకు తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు అన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. అంటే నువ్వు చేసే ప్రార్థన సువర్ణ పాత్రలో ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళబడుతుంది. అలా వెళ్తున్న సువర్ణ పాత్రలో నీ ప్రార్థన ఉండాలి. అంతలా ఆయనకు నీవు ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాల్సిన అనేక సంఘటనలు ఉన్నాయి, కానీ ఇంతటితో ముగిస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.